ఇటీవల వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదంపై ఎమ్మెల్యే వెంకటరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లోనే వైసీపీకి ప్రజలు రప్పారప్పా అంటూ బుద్ధి చెప్పారని 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. పూర్వకాలంలో రాక్షసులు ఎలా ప్రవర్తించేవారో వారి అంశం నుంచే పుట్టినట్లుగా ప్రస్తుతం వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమ ప్రవర్తన మార్చుకోకుండా రాక్షసుల్లా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే వెంకటరాజు హెచ్చరించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై తాము ఖచ్చితంగా స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. 2029లో అంట మ్యాజిక్ ఫిగర్ దాటగానేనంట మామూలుగానే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. నేను నేరుగా టిఎస్ఎన్ గారిని ఇంకోకుండా ఒక మాట అనడం కూడా నేరం. ఇలా బహిరంగంగా అందరి ముందు అనడం ఇంకా నేరం. మిమ్మల్ని చంపేస్తాను, నరికేస్తాను అనడం మహానేరం. అది కాకపోగా ఒక ఫ్లెక్సీ వేసి నరికేస్తానని రాసి ఒక నడి రోడ్డులో ఊడి నడిబొడ్డున అంటించడం అంటే ఈ రాక్షసత్వాన్ని, ఈ మనస్తత్వాన్ని, ఈ భావజాలాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఎలాంటి భావజాలం ఉన్నవాళ్ళు? నాకేమవుతుందంటే ఇవన్నీ చూస్తే ఇదేదో మానవులు కాదేమో, ఇది రాక్షస సంతతికి చెందిన వాళ్ళేమో, ఇదేదో రాక్షస జాతి ఏమో. పూర్వకాలంలో ఏమన్నా అర్ధాయుషతో చనిపోతే దేవుడు మళ్ళీ ఏమన్నా ఒక అర్ధాయుషతో చనిపోయారు కదా రాక్షసుల యుద్ధాల్లో. మీకు ఇంకా కొంత ఆయుష్ ఉంది. కలియుగంలో పార్టీ పుడుతుంది ఆంధ్రప్రదేశ్లో, అక్కడికి వెళ్ళి పీకి తినండి అని మనం పంపించారేమేంటి అని చెప్తుంటాం. 2029లో అంట